హాయ్ అండి, నేను ఇవాళ పులిహోర చేస్తాను. అందుకని వైట్ అన్నం వండుకొని ఇలా డేక్షాల తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. పులిహోరలకి నేనైతే చింతపండు గుజ్జు చిక్కటిది ఇలా తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అలాగే పల్లీలు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కరివేపాకు కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు పులిహోరలోకి పోపు తయారు చేసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో ఆవాలు వేసేసుకొని వీటిని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు చిటపటలాడినాయి. ఇప్పుడు శనగపప్పు మినపప్పు వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత కొద్దిగా కలర్ మారే వరకు ఉంచుకొని ఇందులో పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత వీటిని కొద్దిగా వేగనించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి. ఇందులో పసుపు వేసేద్దాం. పసుపు ఎక్కువనే పడుతుందండి, కొద్దిగా ఎక్కువ వేసుకోండి. వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జుని వేసేద్దాం. ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత సాల్ట్ వేసేద్దాం. ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇది 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇది ఉడికి దగ్గర పడనివ్వాలి. ఇలా ఉడుకుతుండగా ఇలా చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిసేపు ఉడకాలండి. అయిపోయిందండి, ఇది చిక్కబడ్డది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు వైట్ అన్నం తీసుకొని ఇందులో వేయించిన పల్లీలు, నువ్వులు, ధనియాలు వేయించిన పౌడరు వీటిని వేసేసి ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని మొత్తం వేసేసుకోవాలి. ఎంత పడితే అంత వేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అయిపోయిందండి. ఇలా మొత్తం కలిపేసుకుంటే చింతపండు పులిహోర రెడీ అండి. ఇలా చాలా తొందరగా అయిపోతుందండి, బాగా టైం ఏం తీసుకోదు. మీరు కూడా ఇలా ఒకసారి చేసేసుకోండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.